రైట్. తెలంగాణలో డిఎస్సి స్కెడ్యూల్ విడుదలైంది. యథావిధిగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థుల హాల్ టికెట్లు ఈ నెల 11 నుంచి విద్యాశాఖ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. మొత్తానికి అభ్యర్థులు ఎప్పుడెప్పటి నుంచి అని ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే వచ్చేసింది. డిఎస్సిలో భాగంగా ఆల్రెడీ అప్లై చేస్తున్న వాళ్ళందరూ చేసుకోవడానికి ఏవేవైతే క్వాలిఫికేషన్స్ ఉండాలో అవన్నీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి అప్లై చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఓవైపు ఫలితాలు వస్తున్నాయి, మరోవైపు ఏదైతే షెడ్యూల్స్ ఉందో షెడ్యూల్ అన్ని వస్తున్నాయి. సో ఓవరాల్ గా తెలంగాణకు సంబంధించి ఈ నిరుద్యోగుల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఉద్యోగాల విషయంలో చాలా కీలకంగా ముందుకు ఇప్పుడు డిఎస్సి పరీక్షలకు సంబంధించి ముందుగా వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు అయితే ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి సమయంలో డిఎస్సి పరీక్ష వాయిదా పడుతుంది అనేటువంటి మాటలు అయితే చాలా గట్టిగా వినిపిస్తాయి. ఆ క్రమంలో ఇప్పుడు అలా కాదు అని చెప్పేసి డిఎస్సి పరీక్షల్ని యథావిధంగా నిర్వహించడానికైతే గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు అయితే జరగబోతున్నాయి. ఈ నెల 11 నుంచి సాయంత్రం 5 గంటల 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో ఆ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మాత్రం చెప్పడం జరిగింది. ఓవరాల్ గా అయితే డిఎస్సికి సంబంధించి వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంత ప్రెషర్ లో దానికి మేము ఎలా చదవగలుగుతాము, వాయిదా వేస్తే బాగుంటుంది, వాయిదా వేయాలి అని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కానీ ఆ డిమాండ్ అయితే ప్రభుత్వం పట్టించుకున్నట్టుగా అయితే తెలియట్లేదు. యథావిధిగా ఎగ్జామ్స్ అయితే ప్రస్తుతం జరగబోతుంది. ఓకే స్వప్న, డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎంత ఆందోళన చేసినా సరే విద్యాశాఖ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే చేయడం ఏముండదు, యథావిధిగా నిర్వహించడం జరుగుతుంది అని చెప్పినారు కదా. మరి దీనిపైన విద్యార్థి సంఘాలు కానీ నిరుద్యోగులు కానీ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఎందుకంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే వెంటనే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇటు బేసిక్ చదువుకోవాలా, అటు గ్రూప్స్ చదువుకోవాలా, అండ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ వాటి ఫలితాలు సరిగా ఉండట్లేదు. గతంలో జరిగినటువంటి తప్పులు గత ప్రభుత్వము అన్ని సంవత్సరాల్లోనూ ఇటు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 సంబంధించి కానీ అంటే పెద్ద ఎత్తున వేయలేదు. ఒక మెగా డిఎస్సి వేసి అది అభ్యర్థులందరికీ ఒక బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తే, అయితే ఈ క్రమంలో ఆల్రెడీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడము, ఒక్కసారి ఇంత టెన్షన్ అంటే ఎలా, ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మళ్ళీ ఆ ఎగ్జామ్ కి కూడా మేము ప్రిపేర్ అవ్వాలి కదా, మధ్యలో 2 days కూడా గ్యాప్ ఎలా సరిపోతుంది. కాబట్టి వాళ్ళు పోస్ట్పోన్ చేయాలని గట్టిగానే డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఆయా అధికారులను కలవడం జరిగింది, సెక్రటేరియట్కి వచ్చి మెమరాండం ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము, మళ్ళీ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ తిరిగి నిర్వహించడం అనేది తలుగు నుంచి భారంగా మారుతుందని చెప్పేసి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇంకా ఉద్యోగులు అయితే ఖచ్చితంగా దీన్ని జీర్ణించుకోవడానికి సిద్ధంగా లేరు. ఒకేసారి చేస్తారు, మీకు నచ్చినట్టుగా మారుస్తారు, మీకు వద్దనుకుంటే మాత్రం ఎప్పుడైనా మీరు పోస్ట్ పోన్ చేస్తారు, రీకండక్ట్ చేస్తారు, అదే నిరుద్యోగులు కోరుకుంటే చెయ్యరా అంటున్నారు. చూడాలి, ఇంకా ఆల్రెడీ ఒక్కొక్కరుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కదా వచ్చింది, ఇంకా టైం గడిచిన కొద్దీ ఖచ్చితంగా నిరసనలు అయితే వస్తాయి. రైట్, థ్యాంక్ యూ స్వప్న.